నమస్తే బ్రో. చెప్పండి బ్రో. ఇప్పుడు మీ టాలీవుడ్లో ఏ హీరో అంటే ఇష్టం మీకు? అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం బ్రో. అల్లు అర్జున్. ఎందుకు అల్లు అర్జున్ గారు అనుకుంటున్నారు మీరు? ఆయన యాక్టింగ్, ఆయన స్టైలింగ్, ఆయన వేసే ఫ్యాషన్స్, డ్రెస్సెస్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, డాన్సెస్ కానీ చాలా ఇష్టం బ్రో. ఓకే, ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2 పోస్ట్ పోన్ అయింది కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది బ్రో? డిసప్పాయింట్మెంటే ఉంటుంది బ్రో, ఎందుకంటే 3 years పైన అయిపోయింది మూవీ వచ్చి. ఫ్యాన్స్గా డిసప్పాయింట్మెంటే ఉంటుంది. సో ఇప్పుడు రెండు సాంగ్లు రిలీజ్ అయ్యాయి. సో 2 సాంగులు రిలీజ్ అయిన తర్వాత పోస్ట్ పోన్ చేయడం మీకు ఎలా అనిపించింది? చాలా డిసప్పాయింట్మెంట్ బ్రో, ఎందుకంటే అది ఆగస్ట్లోనే వస్తుంది అనుకున్నాం. కాకపోతే అది పోస్ట్ పోన్ అయ్యి డిసెంబర్కి వెళ్ళే 1 month అయినా కూడా కొంచెం హ్యాపీ ఉండేది, కానీ కొంచెం ఓకే. కానీ 6 months వెళ్తే చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. కానీ వాళ్ళు చెప్పారు కదా క్వాలిటీతో ఇస్తామని చెప్పి, ఇంకా 3 yearsగా తీస్తున్నారు కాబట్టి ఇంకా మంచి క్వాలిటీతో ఇస్తారని చెప్పి హోప్స్ పెట్టుకున్నాం ఇంకా. ఓకే, సో అల్లు అర్జున్ గారి మీద చాలా ట్రోల్స్ అవి ఇవి చేస్తున్నారు. అంటే రీసెంట్లీ మన పవన్ కళ్యాణ్ జనసేనది తరపున ప్రచారం చేయలేదు, వాళ్ళ అంటే వైసీపీకి సపోర్ట్ చేశారని ఒక టాక్ అయితే ఉంది కదా, సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఆల్రెడీ దానిపైన అల్లు అర్జున్ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా బ్రో. అన్నదంతా వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు చేస్తున్నారు ఆ ట్రోల్స్. యాక్చువల్ పవన్ కళ్యాణ్ ట్రూ ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు చేయట్లేదు అసలు. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జెన్యున్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరు ట్రోల్ చేయట్లేదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్న వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు అంతే. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఎలా అనిపించింది మరి? అలా అంటే వైసీపీకి సపోర్ట్ చేయడం మీకు ఎలా అనిపించింది? అంటే గతంలో వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కింద తాకనియమన్నారు. సో ఇప్పుడు అసెంబ్లీ గేట్ దాటిపోయి అసెంబ్లీ లోపలికి వెళ్ళారు, ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యారు. సో ఎలా అనిపిస్తుంది మరి? మీ ఫ్యామిలీ నుంచి వచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ రావడం అందరికీ హ్యాపీనెస్సే బ్రో, ఎందుకంటే ఆయన సామాజిక సేవ చేయాలని చెప్పి చాలా సంవత్సరాలుగా ఉన్నాడు. ఎప్పుడూ ఆయన అసలు మూవీ మధ్యలోనే ఆయన కామన్ మ్యాన్ ప్రొడక్షన్ అనేది పెట్టాడు కదా, కాబట్టి ఆయన ఎప్పటి నుంచో మూవీస్లో ఉన్న డబ్బులు కూడా చాలా వరకు ఖర్చు పెడుతున్నాడు. ఆయన రావడం అయితే, ఆయన వస్తే ఇంకా చాలామందికి హెల్ప్ అయితే చేస్తాడని చెప్పి హోప్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ స్టార్ట్ కూడా చేశాడు. ఈ ట్రోల్స్ ఇవంతా ఆయన అల్లు అర్జున్ ఎవరికి చెప్పలేదు, మీరు ఇతనికి ఓటేయండి, వైఎస్ఆర్సీపీకి ఓటేయండి అని చెప్పి ఎవరికి ఎక్కడ ఏం చెప్పలేదు. జస్ట్ ఫ్రెండ్ అని చెప్పి కలిశాడు, జస్ట్ క్యాంపెయినింగ్ కూడా చేయలేదు, జస్ట్ హాయ్ చెప్పాడు అంతే. మీకు దాన్ని చూస్తే ఆ యొక్క విజువల్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకే బ్రో, సో ఇప్పుడు ఓవరాల్గా మూవీ కోసం ఈగల్గా వెయిట్ చేస్తున్నారా మరి? చాలా ఈగల్గా వెయిట్ చేస్తున్నాం బ్రో. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.